వినాయక చవితి సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని వాడవాడల్లో గణనాథుడు కొలువుతీరి ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. గతంలో కంటే ప్రస్తుతం మట్టి గణపతులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖమ్మం పట్టణంలోని బ్రాహ్మణ బజార్ శివాలయం వీధిలో శివాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా భారీ మట్టి గణపతులను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహావిష్ణు అవతారంలో ఉన్నటువంటి 36 అడుగుల మహామట్టి గణపతి కొలువుతీరాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. నవరాత్రుల సందర్భంగా ఖమ్మం పట్టణంతో పాటు ఖమ్మం జిల్లాలో దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా వాడవాడల గణపతి నవరాత్రి ఉత్సవాలు గణపతి మండపాలు విరివిగా వెలిచాయని చెప్పవచ్చు. ఖమ్మం పట్టణంలోనే 1455 మహాగణపతి మండపాలను కూడా ఏర్పాటు చేశారు. సంబాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీ కూడా కొనసాగుతుంది. ఖమ్మం పట్టణంలో ప్రస్తుతం మనం బ్రాహ్మణ బజార్ శివాలయం వద్ద ఉన్న శివాలయం వద్ద 36 అడుగుల గణపతి పంచం గణపతి ఏం చేసినారు. సుమారు 36 అడుగులు. ఇది 37 సంవత్సరాలుగా ఇక్కడ గణపతిని పూజిస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే శివాలయం బ్రాహ్మణ బజార్ శివాలయంలో ఉన్న ఈ గణపతిని ఏర్పాటు చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇక్కడ మట్టి గణపతిని మాత్రమే ఇక్కడ పెట్టి పూజిస్తారు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు, శివాలయం ఉత్సవ కమిటీ వాళ్ళు. ప్రస్తుతం ఈ శివాలయం కమిటీ వద్ద అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఇక్కడ ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేశారు? ఇది 37వ సంవత్సరం, ఇది 36 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? జై గణేష. ఇది శివాలయం ఉత్సవ కమిటీ అండి. 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరానికి అడుగుపెట్టాము. 36 అడుగుల విశ్వరూప మహా త్రిశూన్ గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇక్కడ విశేషంగా మట్టితోనే ఇక్కడ వినాయకుని ప్రతిష్టన జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను. ఇక్కడ విశేషంగా 9 రోజులు లక్ష్మీ గణపతి పూజ, పిల్లలకు సరస్వతి పూజ, మహిళలకు కుంకుమార్చన జరుగుతుంది. అదేవిధంగా నిత్యము లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది ఇక్కడ. మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం మీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి గణపతిని మాత్రమే పూజించడానికి గల కారణాలేంటి? ఇందుకు మూలం మా సాయి కిరణ్ గారు. సాయి కిరణ్ ఏంటంటే ప్రకృతిని కొద్దిగా ప్రేమిస్తూ ఉంటారు. ఎందుకంటే మట్టితో చేస్తే కాలుష్యం కొద్దిగా పబ్లిక్ సిటీ మొత్తం కొద్ది పర్యావరణం కూడా కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో కిరణ్ గారు మట్టి విగ్రహాలు పెట్టడం స్టార్ట్ అయింది. ఇక అదే విధంగా మన మట్టి విగ్రహాలు పెట్టుకోవడం జరుగుతుందండి. కావున ఈ 30వ సంవత్సరం మట్టి విగ్రహం మన మహాగణపతి, మన త్రిశూందు మహాగణపతి మన సాయి కిరణ్ గారు ఎంతో ఆలోచనతోటి మట్టి విగ్రహాలు మన ఖమ్మం మొత్తం కూడా చాలా అవుతున్నాయి మట్టి విగ్రహాలు కూడా. అలాగనే పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ జై గణేష. మీరు చెప్పండి, ప్రతి చోట కూడా గణేష్ మండపాలు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏర్పాటు చేసిన విగ్రహాలను మాత్రం పూజిస్తారు. మీరు మాత్రం గత 29 సంవత్సరాలు, ఇది 30వ సంవత్సరం కూడా మట్టి గణపతిని మాత్రం పూజిస్తున్నారు. ప్రత్యేకమైన కారణాలు ఏంటి? జై గణేష. ఖమ్మం పట్టణ బ్రాహ్మణ బజార్ శివాలయం సెంటర్లో మట్టి గణపతులతోనే పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయడానికి మన పర్యావరణ వేత్తలు కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సూచనల మేరకు భారతీయ ప్రాచీన నాగరికతలో బతికించు విధానంతో ఏ పని చేసినా కానీ పక్కవారికి హాని కలగకుండా ఉండే విధానం మన సంస్కృతిలో ఉంది. కానీ సంస్కృతికి విరుద్ధంగా కొన్ని ఆచారాలు అలవాటై ఇవాళ జీవరాశి రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. మంచిని తీసుకోవాలి, చెడుని పక్కన పెట్టాలనే ఒక విషయంలో ఒక మంచి సదుద్దేశమైన పర్యావరణానికి ఎటువంటి హాని జరగని ఔషధి పండుగగా పేరున్న గణేష్ ఉత్సవాలను మరింత ఎకో ఫ్రెండ్లీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ కమిటీ ఎంతగానో శ్రమిస్తూ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉచిత ట్రాన్స్పోర్ట్ ద్వారా మట్టి విగ్రహాలను కూడా ఇచ్చుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు చేయడానికి మా కమిటీ కట్టుబడి ఉండి ముందుకు నడుస్తుంది. మీరు చెప్పండి, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో సంబాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ని విగ్రహాలు ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేశారు? వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏమన్నా రాయితీలు అంటే విద్యుత్ సంబంధించిన రాయితీలు, దాంతోపాటు డీజే కూడా గతంలో పెట్టారు. డీజే కూడా ఈసారి వద్దంటూ పోలీసు అధికారులు చెప్తున్నారు ఏంటి? ఖమ్మం సంబాద్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిదీ కూడా సమితి ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి చోట కూడా డీజే అవకాశం ఉంది. డీజే పెట్టుకోవచ్చు, కానీ సినిమా పాటలు పెట్టకూడదు. ఓన్లీ భక్తిపూర్వకమైన పాటలు పెట్టమని సంబాద్రి ఉత్సవ కమిటీ ఆదేశించింది. దీనికి ఒక మన అన్ని రకాలుగా పోలీస్ వ్యవస్థ కూడా దీనికి ఒక ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఒక నెంబర్ పెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసింది. ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఖమ్మంలో చాలా ప్రశాంతతగా ఈ ఉత్సవ కమిటీ జరుగుతుందని ఆశిస్తున్నాను నేను. ఇది సంబాద్రి ఉత్సవ కమిటీ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారు, డోకపర్తి రామారావు గారు నిర్వహించారు దీన్ని గతంలో. ఇది ఇప్పటికీ ఇలానే కొనసాగుతూ 40 years నుంచి ఇలానే కొనసాగుతూ ఉంది.
ఇప్పుడు ఈ మట్టి గణపతిని ఎందుకు చేశారంటే ఈ సాయి కిరణ్ గారు ఈ బ్రాహ్మణ బజార్ శివాలయం సెంటర్లో మట్టి గణపతి అనేది వారు పూజించటం, చేసేది మట్టితో, అలంకరించేది ఆకులతో, పూజించేది పూలతో, నిమజ్జనం చేసేది నీటితో. గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి, మన సనాతన సంస్కృతి. ఓవరాల్గా చూడవచ్చు దానికి సంబంధించింది మట్టి గణపతి దాదాపు 29 సంవత్సరాలుగా బ్రాహ్మణ బజార్ శివాలయం, బ్రాహ్మణ బజార్లో ఉన్న శివాలయానికి ఆపోజిట్లో ప్రతి సంవత్సరం కూడా మహాగణపతిని మట్టితో తయారు చేసిన గణపతిని మాత్రమే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ విధానంలో మేము పూజిస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి మేము వ్యతిరేకం. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఈ గణేష్ ఉత్సవ కమిటీని చూసి కూడా చాలా చోట్ల కూడా గణేష్ మండపాలలో కూడా మట్టి గణపతులను కూడా పూజించేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. వారితో పాటు ఈ నిర్వాహకులు సాయి కిరణ్ ఎవరైతే ఉన్నారో వారితో పాటు వారి సంప్రదింపులు తీసుకొని కూడా చాలా చోట్ల కూడా మట్టి గణపతులను కూడా పూజించేందుకు చాలా మంది ముందుకు వస్తున్న ప్రస్తుతం 36 అడుగుల భారీ విగ్రహాన్ని తీసుకువెళ్ళడానికి ఒకవేళ నిమజ్జనం చేసే సందర్భంలో కూడా చాలా రకాల వ్యయ ప్రయాసాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ సహకారంతోనే నిమజ్జనం కూడా చేస్తామంటూ నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. ప్రత్యేకంగా ఈ ఉత్సవ కమిటీ, గణేష్ ఉత్సవ కమిటీ, శివాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ మండపం దగ్గర ప్రతి సంవత్సరం కూడా హోమాలు, ప్రత్యేకమైన సరస్వతి పూజలు, లక్ష్మీ పూజలు కూడా చేస్తామంటూ మాత్రం నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క ఖమ్మం పట్టణంలో 1455 గణేష్ మండపాల్లో వాడవాడల గణేష్లు కొలువుదీరిన పరిస్థితి. మరోపక్క మిగతా నియోజకవర్గాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా భారీగా గణపతులను కూడా పూజలు అందుకుంటున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్.